పంజాబ్ మొహాలీలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటల కనీస మద్దతు ధర, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం తదితర డిమాండ్లతో రైతులు చేస్తున్న ఆందోళనపై పోలీసులు దాడి చేశారు. రైతుల మధ్య గొడవ నేపథ్యంలో ఖనౌరీ చుట్టుపక్కల సంగ్రూర్, పటియాలా ముందు జాగ్రత్తగా అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. ఖనౌరీ వద్దకు అదనంగా పోలీసులను తరలించారు. అంతకుముందు రైతు సంఘాల నేతలతో కేంద్ర బృందం 7వ విడత చర్చలు జరిపింది. సుహృద్భావ వాతావరణంలో సాగుతున్నాయని సమావేశం అనంతరం అధికారులు చెబుతున్నారు. కానీ చాలా కాలంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘం నేతలను దల్లేవాల్, సర్వాన్ సింగ్, పంధేర్ మరికొందరు నేతలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇదంటే లా అండ్ ఆర్డర్ పేరుతోటి ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ఈ రైతుల మౌలిక సమస్యలను పరిష్కరించడానికి ఏమైనా చిత్తశుద్ధితో ప్రయత్నం జరుగుతున్నదా? ఈ అంశాన్ని గురించి నేను 1980 దశకంలో ఆంధ్రభూమి పత్రికలో ఎడిటోరియల్ పేజీలో రాసిన ఒక వ్యాసం నా దృష్టికి, అంటే నేను నా లైబ్రరీలో వెతుకుతుంటే కనిపించింది. దీనిలో అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా పరిస్థితులు మారాయా? దాదాపు 40-45 సంవత్సరాలలో రైతు జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది. ప్రభుత్వాల వైఖరి, అది కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా, యూపీఏ ప్రభుత్వమా, ఎన్డీఏ ప్రభుత్వమా అనేది తేడా లేదు. రైతు పట్ల సమాజపు ఆలోచన ఏమాత్రం మారలేదు అని చెప్పడానికి ఈ వ్యాసం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థల్లో ముడి పదార్థాలు ఉత్పత్తి చేసేవారు పారిశ్రామికుల దోపిడీకి గురి కావటం చారిత్రక సత్యం. ఆ ముడి పదార్థం ఇనుప ఖనిజం కావచ్చు, తేయాకు కావచ్చు, పొగాకు కావచ్చు, మరే ఇతర పదార్థం కావచ్చు. ముడి పదార్థం తొందరగా పాడయ్యేది అయితే ఆ దోపిడీకి అంతే ఉండదు. కూరగాయలు పండించే రైతులు ఆ విధంగానే దళారీల దోపిడీకి గురవుతున్నాడు. ఇప్పుడు టమాటాలు 50 రూపాయలకి 4-5 కేజీలు టమాటాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది కదా. సంవత్సరాల కొద్దీ పంటలు పండించిన రైతులు తన సంపదను ఏమాత్రం వృద్ధి చేసుకోలేకపోతున్నాడు. కానీ కొద్ది సంవత్సరాలలో కమిషన్ వ్యాపారం చేసే దళారీలు మేడలు, మిద్దెలు, సినిమా హాళ్ళు, హోటళ్ళు కట్టగలుగుతున్నారు. ఈ ఆర్థిక సూత్రం కీలక ముడి పదార్థం తయారు చేసే రైతులు నిస్సహాయులు కావటమే కారణం. వర్తమాన పేద దేశాల్లోని ఖనిజ సంపదను అమెరికా, జపాన్, రష్యా లాంటి అభివృద్ధి చెందిన దేశాలు దోపిడీ చేయగలుగుతున్నాయి. అలాగే బహుళజాతి కంపెనీలు యథాశక్తి వర్ధమాన దేశాల రైతులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. వర్ధమాన దేశాల్లోని పారిశ్రామిక వర్గాలు, దళారీలు, సంఘీభావం లేని రైతులు కార్మికుల శ్రమశక్తిని, యథాశక్తిని దోపిడీ చేస్తూ లబ్ధి పొందుతున్నాయి. ఉదాహరణకు టోకు మార్కెట్లో ₹1 ఖరీదు చేసే బంగాళాదుంపలు చిప్స్గా మారి మార్కెట్లోకి వచ్చేసే నాటికి విలువ ₹20 దాటుతుంది. ఇది నేను 1980 దశకంలో రాసిన వ్యాసం. నిజానికి వాని ధర ₹5-6 కంటే మించి ఉండనక్కర్లేదు. కేజీ ₹5 ఉండే మొక్కజొన్నలు కార్న్ ఫ్లేక్స్ రూపంలో మార్కెట్లోకి దర్శనమిచ్చేసరికి కేజీ ₹30 అవుతుంది. అలాగే టమాటో, పంచదారలతో తయారు చేసిన జాములు, కెచప్లు, సాసులు విపరీతమైన ధరలతో ప్రక్షిప్తమవుతున్నాయి. పత్తి, పొగాకు ఉత్పత్తి చేసే రైతులు కూడా దోపిడీకి గురికావటానికి కారణం ఈ ముడి పదార్థాలు ఉత్పత్తి చేసే రైతులలో సంఘీభావాలు లోపించడం, ప్రభుత్వ విధానాలు. వాటిని వినియోగించే పారిశ్రామికుల్లో వర్గపు ప్రయోజనాలు కాపాడుకునే తెలివి, సామర్థ్యం మిన్నగా ఉండటమే ఈ వర్గాలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోగల శక్తి కలిగి ఉన్నాయి. వ్యవసాయోత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పుడు విదేశాలకు ఈ వ్యవసాయోత్పత్తులు ఎగుమతి కాకుండా విధానాలను మార్పించగల శక్తి ఈ వర్గాలకు ఉంది. వినియోగదారుల ప్రయోజనాల రక్షణ పేరిట పౌర ధరలపై కంట్రోలు, లెవీ విధింపు లాంటి చర్యలు కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. ఈ సాకుతోనే ధాన్యం, చక్కెర లాంటి నిత్యావసర సరుకులపై ప్రభుత్వాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆంక్షలు విధించి ధరలు పెరగకుండా జాగ్రత్తలు పడుతున్నాయి. ప్రజలకు అంతే అవసరాలైన సబ్బు, పళ్ళపొడి, వస్త్రాలు, విద్యుత్ సామగ్రి వంటి వస్తువుల ధరలపై ఎటువంటి ఆంక్షలు విధించడం లేదు. పంచదార ధర గత 10 ఏళ్లుగా ఎంత పెరిగింది, సబ్బు, పళ్ళపొడి, వస్త్రాల ధర ఎంత పెరిగింది, పోలిస్తే ప్రభుత్వ విధానాల వల్ల ఏ వర్గాలు నష్టపోతున్నాయో గుర్తించవచ్చు. బంగారం ధరను ప్రామాణికంగా తీసుకుని నూనె గింజలు, ధాన్యం ధరలు 20 ఏళ్ల క్రితం
ఎంత ఉండేవి, ఇప్పుడు ఎంత ఉన్నవి, ఎన్ని క్వింటాళ్ళ ధాన్యం నూనె గింజలు అమ్మితే అప్పుడు 10 గ్రాముల బంగారం వచ్చేది, ఇప్పుడు ఎన్ని గింజలు అమ్మితే 10 గ్రాముల బంగారం వస్తుందో పోలిస్తే రైతులు ఎంతగా నష్టపోతున్నది అర్థమవుతుంది. ఈ విషయంలో గ్రామాల్లోని ఏ రైతును అడిగినా చెప్పగలుగుతాడు. 20 ఏళ్ల క్రితం ఒక ధాన్యం బస్తా అమ్మిన సొమ్ముతో 3 సిమెంట్ బస్తాలు రైతు కొనుక్కోగలిగేవాడు. ఇప్పుడు అదే ధాన్యం బస్తా అమ్మితే బస్తాన్నర సిమెంట్ మాత్రమే వస్తుంది. ఇది నేను 1980 దశకంలో. ఇది 1-2 ఉదాహరణలు మాత్రమే. సిమెంటు ఖరీదును ఒకేసారి 32 రూపాయల నుంచి 67 రూపాయల వరకు పెంచడానికి ప్రభుత్వం అనుమతించింది. కానీ ధాన్యం ధర సేకరణ ధర సంవత్సరానికి 1-2 రూపాయలు కూడా పెంచడానికి వీలు లేకుండా ఆంక్షలు పెడుతోంది. చెరకు లభీ ధర దారుణంగా ఉంది. ప్రపంచంలో అత్యంత చౌకగా పంచదార ఇండియాలోనే లభిస్తుంది. పాకిస్తాన్లో కేజీ పంచదార ఖరీదు 14 రూపాయలు. చౌకగా వినియోగ వస్తువుల ధరలు అంటే అప్పుడు మనకి ఇండియాలో 2.5 రూపాయలు 5 రూపాయలు మాత్రమే ఉండేది. చౌకగా వినియోగ వస్తువులు ప్రజలందరికీ లభింపచేసి ప్రజల జీవన స్థాయి పెంచడాన్ని హర్షణీయమే. కానీ ఇది అన్ని రకాల వినియోగ వస్తువులకు అమలు చేయాలి. సబ్బు, షాంపూ, కూల్ డ్రింక్స్, పుస్తకాలు, వాచీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహాల్లో ఉపయోగించే పాత్రల ఖరీదు ప్రభుత్వం అదుపు చేయవలసి ఉంది. అలాగే రైతులు ఉపయోగించే ఎరువులు, క్రిమి సంహారకాలు, ఇనుము, కలప, విద్యుత్ సామాగ్రి, ఇంజన్లు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. సామాజిక న్యాయం విస్తరించడం వల్ల కూలీలకు మెరుగైన కూలీ రేట్లు, పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎప్పుడూ తీవ్రంగా నష్టపోయే రైతును ఇప్పుడు మార్కెట్లో బహుళజాతి కంపెనీలు, దళారీలు, స్వదేశీ పెట్టుబడిదారులు ఎడాపెడా దోపిడీకి గురి చేస్తున్నారు. విదేశాల నుంచి నూనె, ధాన్యపు గింజలు దిగుమతి చేసుకుంటున్న ఇండియా విదేశాలపై ఆధారపడకుండా చేయడానికి ఆర్థిక సహాయం అందచేయవలసిన ప్రపంచ బ్యాంకు జీడి మామిడి తోటలు పెంచడానికి కావాల్సిన రుణం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ జీడి తోటలు విపరీతంగా పెంచడం వల్ల జీడిపప్పు ఉత్పత్తి పెరిగి ప్రపంచ మార్కెట్లను జీడిపప్పు ధర పడిపోతుంది. దీనివల్ల చాలా కాలంగా తోటలు పెంచుతున్నవారు, కొత్తగా తోటలు ప్రపంచ బ్యాంకు రుణంతో పెంచేవారు నష్టపోతారు. ఈ మొత్తం వ్యవహారంలో లబ్ధి పొందేది ధనిక దేశాల్లోని వినియోగదారులు మాత్రమే. ఇదే విధంగా పొగాకు తోటలు వేయాల్సిందిగా రైతులకు రుణాలు ఇచ్చి పొగాకు కంపెనీలు రైతులను సాలిగూట్లో చిక్కుకున్న పురుగులా పీల్చి పిప్పి చేస్తున్నారు. ఈ దళారీల్లో నాణ్యత లోపించిన పొగాకును, సరిగా గ్రేడింగ్ చేయని పొగాకును తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆ విధంగా పొగాకు మార్కెట్ను నాశనం చేయటమే కాకుండా దేశ ప్రతిష్టను, రైతుల ప్రయోజనాలను కాలరాస్తున్నారు. చీడపురుగులు లాంటి ఇలాంటి కంపెనీలు, దళారీలపై అదుపు లేకపోవటం విచిత్రాతి విచిత్రం. రైతు బాంధవులమని 35 ఏళ్లుగా పాడిందే పాటగా చెప్పే ప్రభుత్వం, ప్రతిపక్షాలు, ప్రభుత్వ యంత్రాంగము ఒక పద్ధతిని రూపొందించలేకపోవటం మన చవటాయత్వానికి పెద్ద నిదర్శనం. చెరకు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పొగాకు రైతులు ఈ విధమైన దోపిడీకి గురి కావటమే ప్రధాన కారణం. ఇవన్నీ చాలా కాలం నిల్వ ఉండే వస్తువులు కావు. వీటిని నిల్వ ఉంచే స్టోరేజ్ సదుపాయాలు కల్పించుకోవడం రైతుకు మించిన పని. ప్రభుత్వాలు ఈ స్టోరేజ్ సదుపాయాలు కల్పించడానికి తగినంత కృషి చేయకపోవటం వాటి చిత్తశుద్ధి రాహిత్యానికి నిదర్శనం. రైతులు నష్టపోయినా వినియోగదారులైన సామాన్య ప్రజలు లబ్ధి పొందుతున్నారంటే అది లేదు. ఉత్తరప్రదేశ్లో క్వింటాలు బంగాళాదుంపల ఖరీదు ప్రస్తుతం 30 రూపాయలు ఉంటే హైదరాబాదులో కిలో ధర 2 రూపాయలకు పైగానే ఉంది. స్టోరేజీ, ట్రాన్స్పోర్ట్ ధర కలుపుకున్నా ఈ ధర ఎక్కువేనని అంగీకరించక తప్పదు. దేశంలో ఈ సంవత్సరం దాదాపు 100 లక్షల టన్నుల బంగాళాదుంపలు పండాయి. దేశంలో బంగాళాదుంపల ఉత్పత్తి క్రమంగా పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తేనే అన్నారు. 1974-75 సంవత్సరం నుంచి ఉత్పత్తి క్రమంగా పెరుగుతూ వస్తున్నది. 1979లో 90 లక్షల టన్నుల బంగాళాదుంపలు రైతులు పండించారు. 1982-83లో ఈ ఉత్పత్తి 130 లక్షల టన్నులకు పెరుగుతుందని అంచనా వేశారు. అయితే ఈ ఉత్పత్తి 100 లక్షల టన్నులు మాత్రమే ఉంది. 5 ఏళ్ల క్రితం బంగాళాదుంపల ఖరీదు విపరీతంగా తగ్గిపోయినప్పుడు రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరిస్తామని నాయకులు వాగ్దాన వర్షాలను కురిపించారు. అప్పుడు టన్ను దుంపలు 45 నుంచి 50 రూపాయలకు కొనుగోలు చేసిన నాఫెడ్ సంస్థ ఇప్పుడు కూడా టన్ను 50 రూపాయల చొప్పున రైతుల నుంచి దుంపలు కొనుగోలు చేస్తుంది. అప్పుడు 35,000 టన్నుల దుంపలు కొనుగోలు చేయగా ఇప్పుడు 20,000 టన్నుల దుంపలు కొనుగోలు చేసింది. ఉత్పత్తి అయిన 100 లక్షల టన్నుల దుంపల్లో ఈ ప్రభుత్వ సంస్థ కొనుగోలు చేసిన 20,000 టన్నులు ఏ మూలకు వస్తాయి? మాటల గారటీతో రైతులను మోసగించడానికి మాత్రమే ఈ కొనుగోళ్లు జరుగుతాయని రైతులు గుర్తిస్తున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లోనూ జరుగుతోంది, కేంద్ర స్థాయిలో జరుగుతోంది. రైతుల
రైతుల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తూ రైతుల కన్నీళ్లు కంటి తుడుపు చర్య అంటాం కదా, అలా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేటు వర్తకుల కంటే ప్రభుత్వ సంస్థలు భిన్నం కాదని కొనుగోలు రేటు 5-6 ఏళ్లుగా మారకుండా ఉంచారంటే రైతులు ఎంత దగాకు గురవుతున్నారో అందరూ గుర్తించాలి. దీనివల్ల ప్రజలు, దేశం కూడా నష్టపోతుంది. రైతులు గిట్టుబాటు లభించక చెరుకును తగలబెట్టడం, బంగాళదుంపలు తవ్వి తీయకుండా పొలాల్లో వదిలేయటం లాంటి పనులు చేస్తున్నారు. ధనిక భూస్వాములు ధనమదంతో ఈ పని చేస్తున్నారని పట్టణ ప్రాంతాల్లో ఉంటూ రైతుల స్థితి గుర్తించని వారు భావించవచ్చు. కానీ ఇది నిజం కాదు. చెరుకు నరకటానికి అయ్యే ఖర్చు, చెరుకు అమ్మినా రాకపోతే రైతు ఏం చేయాలి? బంగాళాదుంపలు నేల నుంచి తవ్వటానికి అయ్యే వ్యయం, దుంపలు అమ్మినా రాకపోతే రైతుకు గత్యంతరం ఏమిటి? ప్రతి 5 ఏళ్లలో 3 సార్లు రైతులు మార్కెట్లో మాంద్య పరిస్థితులు నష్టపోతున్నారు. మిగిలిన 2 సంవత్సరాల్లో ఈ 3 సంవత్సరాల నష్టం పూడ్చుకోవడానికి సరిపోతుంది. ప్రకృతి కాంఠిన్యం వేస్తే ఆ నష్టం పూడ్చుకోగల శక్తి రైతు జీవిత కాలంలో సమకూర్చుకోలేడు. అందువల్లనే వ్యవసాయం పట్ల ఆసక్తిని కోల్పోయి రైతులు క్రమక్రమంగా వ్యవసాయ రంగానికి దూరం అవుతున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.